హలో ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్‌కు ప్రేమతో ఉన్నదని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సెషన్ ప్రారంభించుకుందాం. సర్వాధికారమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొకసారి మీ నామాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీతో ఒక ధన్యకరమైన సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాము. మీరు మాతో కూడా మాట్లాడండి ప్రభువా. మరి ఆరాధనలోను, వాక్యంలోను, ప్రార్థనలోను తోడై నడిపించండి. ముందుల సమయాన్ని మీ దగ్గర రక్షణాస్థాలకు అప్పచెప్తున్నాం. మీ చిత్తాన్ని మా జీవితంలో మీరు జరిగించండి ప్రభువా. ముందుల సమయం మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా మీరు మార్చమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధించుకుందాం. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమమయుడా, ఆయన ప్రేమ చాలా గొప్పది కదా. ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుని కనపడదాం, ప్రభుని ఆరాధించుకుందాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన అద్వితీయుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆరాధించుకుందాం. సింహాసన శీరుడా, అత్యంత ప్రేమమయుడా, స్తుతి సింహాసన శీరుడా, అత్యంత ప్రేమమయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడవగు తండ్రి. సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప. మా రక్షణకర్త, మారని మా దేవా, మాలోన వసించు మహిమా స్వరూప. మహిమా ఘనత ప్రభావము నీకే, ఆరాధనా నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే,
పరిశుద్ధుడా పరిశుద్ధముడా పరిశుద్ధుడా పరిశుద్ధముడా ఆరాధనా నీకే 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 ఆరాధన నీకే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధిద్దామా. ప్రభువా నీకు స్తోత్రాలు. మా రక్షణకర్తవు నీవే, మార్పు చెందిన దేవుడు నీవే, మమ్మల్ని క్షమించడానికి అర్హుడు కేవలం నీవు మాత్రమే. మా జీవితంలో మార్పు చెందిన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవ, శాశ్వత కాలం నిలిచి ఉండేటువంటి మీ కృపను మా జీవితంలో విస్తరిస్తున్న దేవ, మీకు వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం ఆరోపిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావం యోగ్యుడైనటువంటి మీకే మా ఈ స్తుతిని, ఆరాధనను మా రక్షకుని కనుక అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా చక్కటి పాట. మరి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు ఒక కాన్షియన్స్ ఏదైతే ఉంటుందో, కాన్షియన్స్ అంటే మనసాక్షి, ఆ క్లియర్ మనస్సాక్షి మనకు కలిగినప్పుడు క్లియర్గా ప్రభువుని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ మనస్సాక్షి క్లియర్గా లేదనుకోండి, ప్రభువుని ఆరాధించడానికి కూడా మనసు రాదు. అలా మన మనస్సాక్షి దేవుడు ఏమైనాడో మనకు అర్థమయ్యేలా బోధిస్తుంది. మన క్లియర్ మనస్సాక్షి ఉండడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా మనకు లోన్ ఉంటున్న మనస్సాక్షి మన తప్పును మనకు ఒప్పింప చేస్తున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు మనం వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఒకవేళ మనస్సాక్షి మనం నిందించడం లేదనుకోండి, దీని వాక్యం చెప్తుంది. మరి ఎందుకు మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నానంటే, ప్రభు మన జీవితంలో చేసిన క్రియలను బట్టి, అంటే మన ఆత్మలో ఆయన చేసినటువంటి కార్యములను బట్టి మన మనస్సాక్షి ప్రభువును స్తుతించడానికి మనం ప్రేరేపిస్తుందంట. ఈరోజు అటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉన్నామంటే ప్రభువును ఆరాధించుకున్నా మనం ఉండలేం. అయితే ఆ మనస్సాక్షి మనలో లేదనుకోండి, అది కరువు అయిపోయింది అనుకోండి, మరి ఎంత మనము ఫోర్స్ చేసినా మనం ఆరాధించలేం, దేవుని ఘనపరచలేం. ఈరోజు అటువంటి మనస్సాక్షి, క్లియర్ మనస్సాక్షిని, శుద్ధమైనటువంటి సిద్ధ హృదయము, సిద్ధ మనస్సు కలిగినటువంటి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. తద్వారా ప్రభు ఏమైనాడో తేటగా మనం అర్థం చేసుకొని ప్రభువుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము సాయంకాలం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్సెడ్ టైమ్ విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. ఇంగ్లీష్ మెసేజెస్ కావాలనుకున్న వారు ప్రతి బుధవారం కూడా మరి వావ్ అనేటువంటి వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇంగ్లీష్ మెసేజ్ కూడా ప్రతి బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతుంది. బైబిల్ స్టడీ ఆసక్తి కలిగిన వారు లేవియా కాండాన్ని ధ్యానిస్తున్నాము. మరి దానికి సంబంధించిన వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి శుక్రవారం స్క్రిప్చర్ టైం తెలుగులోను, ప్రతి శనివారం స్క్రిప్చర్ టైం ఇంగ్లీష్లోను ప్రసారం అవుతుండగా అది కూడా మీరు వీక్షించాలని మీకు మనవి చేస్తున్నాను. మరి ప్రతిరోజు కూడా డైలీ డివోషన్స్ మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ఆత్మలో మీరు ఎదగాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. మరి వీటన్నిటిని ప్రయాసతో మీకు అందిస్తున్నాము. మరి వాటిని మీరు ఖచ్చితంగా మీకు వీలైతే ఖచ్చితంగా చూడాలని, మీరు దీవించబడితే వాటిని మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయాలని మనం చేస్తున్నాను. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ కొరకు మీకు ప్రార్థన మీరు ఖచ్చితంగా మీరు చేయాలని మీకు మనవి చేస్తున్నాను. మరి మీ ప్రార్థన అవసరం ఉన్న ఎడల మీరు మాకు తెలియపరిచిన ఎడల దానికోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాను. మంచిదే. దేవుని వాక్యం వెళ్దాం. దేవుని వాక్యము మనను దేవుని కొరకు సజీవుల సాక్ష్యములో గుంపులో మనను సిద్ధపరుస్తుండగా
మనం దేవుని వాక్యము చేత కట్టబడడానికి ప్రయాసపడదాం. గడిచిన వారం మీతో మాట్లాడుతూ దైవ భక్తిని గురించి మీతో మాట్లాడాను. ఎంతోమంది ఆల్రెడీ సాధన చేస్తున్నారు దైవభక్తిని. సాధన ద్వారానే దైవభక్తి పెంపొందించబడుతుంది. దైవభక్తి అలవరచబడుతుంది. దాన్ని సాధన చేసుకోవడానికి మనం అహర్నిశలు ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. దేవుని కృప మనకు తోడైతే మరి మన ప్రయత్నము, మన సాధనము ఒక మంచి రిజల్ట్స్ వైపు మనల్ని నడిపిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మరి అదే మూల వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానిద్దాం. మనము ఇదే మూల వాక్యాన్ని కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. మరి అనేకమైన విషయాలు దేవుని వాక్యం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరొకసారి అదే వాక్యాన్ని, మూల వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. 2వ పేతురు మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ మాటలు మనము ధ్యానిస్తున్నాము. మరి ఒకటి తర్వాత ఒకటి సద్గుణము, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహం నందు సహనమును, సహనం నందు దైవభక్తిని మనం అలవర్చుకోవాలని పేతురు భక్తుడు రాస్తున్నాడు. అయితే దైవభక్తితో ఆగిపోవద్దు, కానీ దైవభక్తికి సహోదర ప్రేమను కూడా యాడ్ చేయమంటాడు. ఎందుకు ఇవి మనకు అవసరం అని మనం ఆలోచన చేస్తే, సహోదర ప్రేమ ఎందుకండి అని చూస్తే, ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మొదటగా ఆయన ఇచ్చిన మాటలో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవునితో మనకున్న సహవాసాన్ని, సంబంధాన్ని తెలియపరిస్తే, మన బాధ్యతను తెలియపరిస్తే, మిగతా 6 కూడా సాటి మనిషి పట్ల మనకు ఉండవలసినటువంటి ఒక పర్స్పెక్టివ్ని, లేకపోతే మన బాధ్యతను అవి తెలియపరుస్తాయని మనం చూస్తాం. అంటే దేవుడు ఎక్కువ ఎంఫసిస్ని దేని మీద ఇచ్చాడంటే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అనేటువంటి ఆస్పెక్ట్ మీద దేవుడు ఎక్కువ శాతం కూడా ఆయన ఆజ్ఞలు కావచ్చు, ఆయన కట్టడలు కావచ్చు, అవి ఉన్నట్టుగా మనం చూస్తాం. మీరు లేవియాకాండం చదవండి, లేకపోతే నిర్గమకాండం చదవండి, తర్వాత నంబర్స్ సంఖ్యాకాండం, ఇవన్నీ చదివితే కూడా మరి మనుషుల పట్ల మరి చేసిన తప్పులు కావచ్చు, దాని విషయంలో దేవుడు ఎంతగా మరి వారికి గైడ్లైన్స్ ఇస్తున్నాడో చూస్తే, ఒక మనిషిని ఎలా చూడాలి అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన విశ్వాసంలో మనందరం కూడా, మన విశ్వాసంలో సహోదర ప్రేమ కూడా మనకు కలిగి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉందని తెలియపరుస్తుంది. దైవభక్తి నాకు ఉందండి, నేను దేవునితో కరెక్ట్గా ఉన్నానండి, ఇంకేం కావాలి అని మనం చెప్పొచ్చు. కానీ దైవభక్తి కలిగిన ప్రతి వ్యక్తి సహోదరులను ప్రేమించగలుగుతున్నారా? మరి మనకు కనిపిస్తున్నటువంటి మరి మనుషులను మనము సరిగ్గా వారిని ట్రీట్ చేయగలుగుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసి చూసుకోవాలి. ఒక భక్తి పరులు కూడా మరి దేవుని మార్గాలను అనుసరించి నడిచే వాళ్ళు కూడా ఒక వ్యక్తులను ఎవరినైనా మరి వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అనుకోండి, వారి పట్ల ఈర్ష్య స్వభావం కలిగి జీవిస్తున్నారు అనుకోండి, గిట్టదు ఫలానా వాళ్ళంటే అనేది ఏదైనా ఉందనుకోండి, మీ భక్తి జీవితం ఎలా ఉందనేది ఒకసారి మనం పరీక్షించుకోవడం చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది నిజంగా మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాము, నిజంగా మనకు ఉన్నటువంటి భక్తి కరెక్టే కాదని. సహోదర ప్రేమ ఎందుకు అంత ఇంపార్టెంట్ అక్కడ అని మనం ఆలోచన చేస్తే, సహోదర ప్రేమ విషయంలో దేవుని ప్రేమించేటువంటి ఒక గొప్ప మర్మం మనకు తెలియపరచబడుతుంది. సాటి వ్యక్తిని మనం ప్రేమించలేకపోతే, కనిపించిన దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్? అవునా? ఇవన్నీ విషయాలు కూడా మనకు దేవుడు కొన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. మన విశ్వాసంలో ఈ అమరిక లేకపోతే, మన విశ్వాసంలో వీటిని మనం అమర్చుకోలేకపోతే, మన విశ్వాసం ఈ విధంగా పరిశుద్ధపరచబడి ఉంది అని మనం చెప్పుకుంటూనే ఒక సహోదరులను ప్రేమించలేని స్థితిలో మనం ఉన్నట్లయితే, నిజంగా మన విశ్వాసము పరిణతి చెందిన విశ్వాసంగా పరిగణించబడదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సహోదర ప్రేమ గురించి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మరి సహోదర ప్రేమ గురించి యేసు ప్రభు కూడా చాలా మాటలు మనకు తెలియజేసినట్టు చూస్తాం. అసలు సహోదర ప్రేమ విషయంలో మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఎలాంటివి? సహోదర ప్రేమ విషయంలో మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? సహోదర ప్రేమ విషయంలో దేవుడు ఇంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కూడా చాలా విషయాల్లో సహోదర ప్రేమ గురించి మనకు తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. ఆయన ఒక
మంచి సమరయుని గురించి చెప్పినప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో మనకున్నటువంటి బాధ్యతను తెలియజేస్తూ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నట్టు చూస్తాం. అక్కడ ఒక యాజకుడిని చూస్తాము. అక్కడ ఒక లేవీని చూస్తాము. తర్వాత ఒక సమరయుడిని చూస్తాం అక్కడ. అయితే యాజక ధర్మం నిర్వహించాల్సినటువంటి వ్యక్తి ప్రజలకు ఎంత సమీపంగా ఉండాలి, ప్రజల్ని ఎంతగా చూసుకోవాలి, వారి విషయంలో ఎంత బాధ్యత వహించాలి. కానీ యాజకుడైన వ్యక్తి అది చేయడానికి ఇష్టపడట్లేదు. తర్వాత ఆహ్, తర్వాత లేవీయుడు కూడా ఆ పని చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ సమరయుడు అంటే దేవునితో సహవాసం అయినటువంటి ఒక అన్యుడు కూడా సమరయుడు కూడా వచ్చి ఒక మనిషి ఆ విధంగా ఆహ్, దొంగల చేత కొట్టబడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషిని రక్షించడము, ఆ మనిషిని పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఎంత అయితదో ఖర్చు నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి అప్పగించి వెళ్ళటము, అక్కడ బాధ్యతను తెలియపరుస్తది. విశ్వాసం జీవితంలో ఒక యాజకత్వం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాము. ఎందుకంటే పరిశుద్ధులైన యాజక సమూహంగా మనం పిలువబడుతున్నాము. లేవీయులుగా అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అలాంటి విశ్వాస సహితమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం. మనము పూర్ణ భక్తి కలిగి భక్తి జీవితం జీవిస్తున్నాం. మన జీవితాల్లో సహోదర ప్రేమ మనకు లేదనుకోండి, ఒక వ్యక్తి అక్కడ హింసించబడుతున్నాడు. మనం వెళ్లి కనీసం నిలబడ్డానికి కూడా మనకు ఆ వ్యక్తి పట్ల మనం నిలబడ్డానికి కూడా మనకు ధైర్యం సరిపోవట్లేదంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అంత మాత్రం కాదు, ఒక వ్యక్తి అక్కరలో ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క అక్కరను మనం తీర్చలేని స్థితిలో ఉన్నామంటే మన మన భక్తి ఎలాంటిది, మన విశ్వాసం ఎలాంటిది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అంతెందుకు మన సిబ్లింగ్సే కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి వారే కావచ్చు, మన చుట్టూ ఉన్న వ్యక్తులే కావచ్చు, వీరందరి విషయంలో మనం ఎంత బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నామో. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులు చుట్టూ ఉన్న మనుషులను తక్కువగా చూడరు. వారి విషయంలో బాధ్యత వహించడానికి ఎంత మాత్రం వెనకంజ వెయ్యరు అనే విషయాన్ని మనం అక్కడ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభువు వారు ఈ మాటలు బోధించిన తర్వాత కొంతమంది ఈ ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే, అక్కడ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నప్పుడు నా పొరుగువాడు ఎవరు? హూ ఈజ్ మై నైబర్ అని వారు అడిగిన ప్రశ్నకు యేసుప్రభువు చెప్పిన సమాధానం ఇది అని చూస్తున్నాం. సహోదర ప్రేమ ఎంత ప్రాముఖ్యంగా వస్తుందో ఆలోచన చేయండి. ధర్మశాస్త్రంలో కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. 6 ఆజ్ఞలు మరి దేవుడు నిర్దేశిస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటకు అర్థం ఇచ్చేటువంటి ఆ విషయాన్ని నేర్పించేటువంటి మాటను అక్కడ తెలియపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో సహోదర ప్రేమ ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మరికొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9-12 వచనాల్లో పౌలు భక్తుడు కొన్ని మాటలను అక్కడ తెలియపరుస్తున్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-12 వచనాలు. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అసలు ఈ మాట చూడండి. సహోదర ప్రేమ గూర్చి మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని చేతనే మీరు ఏర్పరచబడ్డారు కాబట్టి, ఒకరినొకరు ప్రేమించుకుంటే మీకు తెలుసు కాబట్టి నేను రాయాల్సిన అవసరం లేదు అంటున్నాడు పౌలు. అంటే దే ఒకరినొకరు ప్రేమించుకున్నటనుకుంటే దేవుడు నిర్దేశించినటువంటి పద్ధతి. ఆ పద్ధతిని మీరు ప్రారంభిస్తున్నారు. ఆ పద్ధతిని మీరు అవలంబిస్తూ ఉన్నారు కాబట్టి మీకు రాయాల్సిన అవసరం లేదంటున్నాడు పౌలు. తెస్సలోనికే సంఘంలో వారంతా నియమ నిబంధనలతో దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ అది జీవించడం మాత్రం కాకుండా, కృప వెంబడి కృపను పొందుతూ, విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ, వారు దేవునికి ఇష్టలుగా జీవించడం మాత్రం కాకుండా సహోదర ప్రేమలో కూడా వర్ధిల్లుతున్నారట. ఈరోజు మనుషులను ప్రేమించే విషయంలో మనం దేవుని చేత ఏర్పరచబడ్డాము అనేది మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు అసలుకి ఒక మాట నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ దేవుడు అతన్ని ప్రేమిస్తే, మనం ఎవరండి ఆ మనిషిని ప్రేమించకుండా ఉండటానికి? మనిషిలో చాలా బలహీనతలు కనపడొచ్చు. మనిషిలో చాలా విపరీతమైన ధోరణులు కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఆ మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తుండగా, ఆ మనిషిని ద్వేషించుకోవడానికి, ఆ మనిషి పట్ల జాలి, దయ, కరుణ, కటాక్షలు చూపించలేనటువంటి కఠినమైన స్థితిలోకి మనం ఎందుకు వెళ్ళిపోవాలి? అది కాదుగా దేవుడు కోరుకుంటున్నది. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అంటే ఒకరినొకరు ప్రేమించుకోవడానికి దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. అంటే దేవుడు పైనుంచి అంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ ప్రేమను తెలియపరచడానికి మనల్ని అక్కడ సాధనాలుగా పెట్టాడంట. అంటే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట పలానా వ్యక్తిని ప్రేమించడానికి, అందరినీ ప్రేమించడానికి.
మరి మనం ఆ విధంగా జీవిస్తున్నాం లేదా? పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు ఆల్రెడీ దీన్ని అవలంబిస్తున్నారు కాబట్టి దీని విషయం నేను మీకు మరలా చెప్పాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇంకా ఆ తర్వాత చూస్తే 10, 12 వచనాల్లో అలాగుననే మాసిదోనియ యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పని చేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. అంటే పొరుగువానిని, అంటే వీళ్ళు విశ్వాసులుగా వాళ్ళ సమాజంలో వారిని కాకుండా మాసిదోనియన్ యందంతటా, అంటే అన్యులైన వారిని కూడా వీరు ప్రేమిస్తున్న విధానము చూస్తున్నప్పుడు, మరి వీరి ప్రేమ అంతకంతకు అభివృద్ధి అవ్వాలనేటువంటిది పౌలు యొక్క ఆకాంక్షగా, పౌలు యొక్క ప్రార్థనగా కనిపిస్తుంది అక్కడ. మరి పౌలు వారికి తెలియజేస్తున్నాడు, ఎవరికి కూడా మీరు అభ్యంతరకరంగా ఉండొద్దు. అందరిని మీరు ప్రేమిస్తూ, అందరికీ తగినట్లుగా, అందరికీ ఒక మాదిరికరంగా మీరు జీవించండి అంటున్నాడు. అంటే మీరు సొంతంగా కష్టపడండి. పరుల సొమ్ము ఏది ఆశించొద్దు. పరులు ఏది కూడా మీది కావాలని మీరు కోరుకోవద్దు. మరి రుణస్తులుగా మీరు ఉండొద్దు. అసలు పౌలు ఒక మాట రాస్తూ అంటాడు, మరి మీరు ప్రేమించుట విషయంలో తప్ప నేను మీ దేని విషయంలోనూ మీకు రుణస్తుడినై ఉండలేదు అని అంటున్నాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు పౌలు భక్తులందరినీ. మరి ఇలాంటి విషయాలే మరి పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఆల్రెడీ మీరు ఒకరినొకరు ప్రేమించుట విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. దాన్ని మీరు అవలంబిస్తున్నారు. అయితే మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా, మీలో మీరు మాత్రమే కాకుండా బయటికెళ్ళి అన్యులను సైతం మీరు ప్రేమించగలుగుతున్నారు. అది చాలా గొప్ప విషయము. దీన్ని మీరు కొనసాగించండి అంటున్నారు. ఈరోజు మనం చూస్తే మనకు చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మనం ప్రేమించలేని పరిస్థితి. మరి వాళ్ళతోనే మన సఖ్యత లేని పరిస్థితి. మరి సంఘాల్లోనే గొడవలు కనపడుతూ ఉంటాయి. మరి సిబ్లింగ్స్‌లోనే గొడవలు కనపడుతూ ఉంటాయి. ఇక బయట వాళ్ళని ప్రేమించేటప్పుడు, దేవుని ప్రేమను కనపరిచేటప్పుడు, దేవుని నీతిని నెరవేర్చేటప్పుడు, సహోదర ప్రేమ విశ్వాసిని అని చెప్పుకుంటే, సహోదర ప్రేమ నేను కలిగి ఉండి, ఆ ప్రేమను నేను పొందుకున్నాను కాబట్టి, ఆ ప్రేమను ఇతరులకు కూడా నేను పంచిపెట్టాలి. అది నా వాడని కాదు, బయట వాడని కాదు, ఎవరైనా సరే ఒక్కటే ప్రేమ నేను కలిగి ఉండాలి. మరి కండిషనల్‌గా ఉండకూడదు. మరి ఒకరిని ప్రేమించి, ఒకరిని ప్రేమించకుండా, వారు నచ్చుతారు కాబట్టి వారిని ప్రేమించడం, వీరు నచ్చరు కాబట్టి వారిని ప్రేమించను అని చెప్పడం అనేటువంటిది దేవుని పద్ధతే కాదు. దేవుని విధానం కాదు. పౌలు భక్తుడు అదే విషయాన్ని బోధిస్తున్నాడు. మరి మీరు ఆల్రెడీ దీన్ని పాటిస్తా ఉన్నారు. అంతకంతకు ప్రేమలో అభివృద్ధి చెందండి. మరి ఆశ కలిగి, ఆసక్తితో దీన్ని మీరు చేస్తూ ఉండండి అని పౌలు భక్తుడు మరొకసారి వారికి తెలియపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కొన్ని మాటలను మరి యోహాను సువార్తలో రాసి ఉంచినట్టుగా మనం చూస్తాం. చూడండి, యోహాను భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు దేవుని మాట ఒకసారి చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. అసలు ఈ మాటలు చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని నేను కోరుతున్నానని యేసుప్రభువారు చెప్తున్నారు. తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు ప్రేమించండి. అంటే దీనికి ఒక మాదిరి ఉంది మనకు. అంటే దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. యేసు ప్రభు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో, అంటే అన్‌కండిషనల్‌గా, షరతులు లేని విధంగా ఎలాగైతే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడో, అదే ప్రేమతో అందరిని ప్రేమించండి అంటున్నాడు. మీకు తోచిన రీతిలో మీరు ప్రేమించండి అని చెప్పట్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అయితే నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అది మీరు అర్థం చేసుకొని, మీరు ఇతరులను కూడా ప్రేమించడం ప్రారంభించండి అదే ప్రేమతో అని అంటున్నాడు ఆయన. అలా మీరు ప్రేమిస్తున్న వారైతే, అలాంటి ప్రేమ మీరు కలిగి ఉన్నవారైతే, మీరు నా శిష్యులని పిలువబడతారు అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు మనం దేవుని పిల్లలమే, దేవుని శిష్యులమే, మనం క్రైస్తవులమే. క్రైస్తవులు అనగానే క్రీస్తుని కలిగిన వారు అని అర్థం. క్రీస్తును కలిగిన వారంగా, క్రీస్తును ప్రేమను కలిగిన వారంగా ఇతరులకు ఆ ప్రేమను చూపించగలుగుతున్నామా? ఆ ప్రేమను ఇతరులకు పంచిపెట్టగలుగుతున్నామా? ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది మనం చేయలేకపోతే, ఆయన శిష్యులుగా మనం పిలువబడలేని పరిస్థితి, దేవుని పిల్లలుగా పిలువబడలేని పరిస్థితి, అసలు మన ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది.
ఈరోజు మన ఉనికి ఆ విధంగా ప్రశ్నార్థకంగా ఉండటానికి వీల్లేదు. ధైర్యంగా నేను దేవుని కుమారుడిని, దేవుని కుమార్తెను, నేను దేవుని అనుసరించే వ్యక్తిని, ఆయన ఆజ్ఞకు లోబడే వ్యక్తిని, ఆయన మనసును ఎరిగిన వ్యక్తిగా, ఆయన ప్రేమను అనుభవిస్తున్న వ్యక్తిగా, ఈ ప్రేమను అందరికీ చాటి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందరిని నన్ను ఏ విధంగా అయితే యేసు ప్రభువు ప్రేమించాడో, అలాగ నేను అందరిని ప్రేమించబద్ధుడనై ఉన్నాను అని ఎప్పుడైతే మనం గ్రహించుకోగలుగుతామో, మన రిలేషన్‌షిప్‌లో చాలా అద్భుతాలు జరుగుతాయి. తర్వాత మన చుట్టూ ఉన్నటువంటి సొసైటల్ లైఫ్‌లో కావచ్చు, సోషల్ లివింగ్‌లో కావచ్చు, ఎక్కడ కూడా మనం ఎవరికీ అభ్యంతరకరంగా మనం ఉండము. ఎవరు మనకు అభ్యంతరకరంగా ఉండరు. అసలు ఆయన ప్రేమించే విషయంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తున్నామో, మరి మనుషులను ప్రేమించే విషయంలో అంతే బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన విశ్వాసంలో సహోదర ప్రేమ కూడా అంతే ప్రాముఖ్యంగా అవసరము అనే విషయాన్ని దీన్ని బట్టి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సహోదర ప్రేమ ఎవరికైతే ఉంటదో వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులని పిలువబడతారంట. ఈ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటాడు పౌలు. మరి పౌలు ఎంత అర్థం చేసుకున్నాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని మాటలుంటాయి. ఆయన ప్రేమ యొక్క డైమెన్షన్స్ మనకు అర్థమైతాయంట. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం అర్థం చేసుకోగలిగితే ఇతరులను మనం ఆ విధంగా ప్రేమించగలమంట. కనికరం గలవాడు ధన్యుడు. వాని జీవితంలో కనికరం పొందును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఒక ప్రేమ నేను చూపించగలిగితే, మరి ఆ ప్రేమ నా జీవితంలో మరలా దేవుడు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాడు. మరి నేనైతే కనికరం పొందుకున్నాను, కానీ పక్కనున్న వ్యక్తిని నేను కనికరించదలచలేదు. నేనైతే ప్రేమను పొందుకున్నాను, దేవుని ప్రేమను, కానీ పక్కనున్న వ్యక్తిని ప్రేమించట్లేదు. నేనైతే క్షమాపణ పొందుకున్నాను, కానీ ఇతరులను క్షమించే మనసు నాలో లేదు. నేనైతే దేవుని చేత దయ పొందిన వ్యక్తిగా ఉన్నాను. అదే దయను ఇతరుల జీవితంలో చూపించాలంటే చూపించలేని పరిస్థితి. అది అసలుకి ఇలాంటి పరిస్థితి మన జీవితంలో ఉంటే మనలో భక్తి ఉందంటారా? ఇలాంటి భక్తి ఇలాంటి భక్తి మన జీవితంలో లేకపోతే నిజంగా మనలో సహనం ఉందంటారా? నిజంగా సహనం ఉంటే మరి మనం ఓర్చుకునే స్థితిలో, మరి ఆశా నిగ్రహం కలిగి, లేకపోతే దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులుగా హృదయంతో, సద్భు సద్భక్తితో, సద్బుద్ధితో మనం జీవించగలుగుతున్నామా లేదా? ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన విశ్వాసంలో ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు. ఈ విశ్వాసంలో ఈ కీలకమైన విషయాలు లేకపోతే మన విశ్వాసం అసంపూర్ణం. అసంపూర్ణమైన విశ్వాసంతో దేవుని సంతోషపెట్టడం జరగని పని. దేవుడు సంతోషపరచబడకుండా నేనేదో విశ్వాసాన్ని చెప్పుకోవడము వ్యర్థమైన ఒక ప్రక్రియ. అలాంటి వ్యర్థమైన ప్రక్రియలో మనం కొనసాగకుండా దేవుని వాక్యం చేత మనము అసలుకు ఎలాంటి విశ్వాసం కలిగి జీవించాలో మనం నేర్చుకోవాలి. సహోదర ప్రేమను గురించి యేసుప్రభువు వారు చాలా విషయాలు మనకు బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. ద గోల్డెన్ రూల్ కూడా అదే కదా! గోల్డెన్ రూల్ ఏం చెప్తుందంటే, మనుషులు నీ కొరకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో, అది నువ్వు మనుషుల కొరకు చెయ్యి అనే మాట. అంటే ఈ గోల్డెన్ రూల్ యేసుప్రభువు బోధిస్తూ అంటున్నారు, మనుషులు నీకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో, మరి అది సాటి వ్యక్తికి నువ్వు చేయడం ఫస్ట్ నేర్చుకో అన్నమాట. ఈ గోల్డెన్ రూల్ కూడా అప్లికబుల్ ఎప్పుడవుతదంటే, ప్రేమ విషయంలోనే అప్లికబుల్ అవుతది. మరి విశ్వాసంలో ప్రేమ ఎంత గొప్ప రోల్ ప్లే చేస్తదో చూడండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేను మరి ఆఖరి ఇంగ్రీడియెంట్ గురించి మీతో మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో సహోదర ప్రేమను గురించి అర్థం చేసుకునే విషయాలు ఏంటి అంటే, సహోదర ప్రేమ మనం కలిగి ఉండటమంటూ దేవునికి చిత్తము, దేవునికి ఉద్దేశ్యము, దేవుని శిష్యులుగా మనం మార్చబడగలగటానికి, ఆయన పిల్లలుగా మనము ప్రచురపరచబడ్డానికి మనము సహోదర ప్రేమను కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యంగా అవసరం. దేవుడే ప్రేమై ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ప్రేమను మనం అనుభవిస్తున్న వారంగా ఉంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులను, అది మన సిబ్లింగ్స్ అయినా సరే, అది మన రక్త సంబంధులైనా, అది మన బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మరి తెస్సలోనికైలు వాళ్ళు వారు అన్యులను కూడా ప్రేమించడం ప్రారంభిస్తున్నారంట. మరి పక్కన వారిది ఏది వాళ్ళు ఆశించట్లేదంట. మరి మనం కూడా మరి దేవుడు చూపిన ప్రేమను షరతులు లేని విధంగా ప్రజలకు చూపించేటువంటి స్థాయిలోనికి మనము మార్పు చెందాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. వీటిని బట్టి మనం అర్థం చేసుకోగలిగిన విషయాలు ఏంటినంటే, మనం హెచ్చరించబడుతున్నాం దేవుని వాక్యం చేత. మరి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. మనుషులు నీ కొరకు ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావో, అది మనుషులకు చేయటానికి ఇష్టపడు. మనుషులను ఓర్చుకో. మనుషుల పట్ల సహనం కలిగి ప్రవర్తించు. మనుషుల పట్ల ఓపిక కలిగి, ప్రేమ కలిగి, సహృదయంతో నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని చేత పిలువబడినటువంటి ఏర్పాటు చేయబడిన వ్యక్తులుగా
మనం చలామణి అవ్వటానికి అవకాశం ఉంటది. లేదంటే పైకేదో తెచ్చిపెట్టుకున్న ప్రేమతో మరి కొంతమందిని మోసపుచ్చొచ్చేమో, కానీ దేవుడిని మోసపుచ్చడం జరగని పని. దేవుడు వెక్కిరింపబడడు, ఆయన మోసపుచ్చబడడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించడం మాత్రమే కాదు, సహోదర ప్రేమ కలిగి ఆ విశ్వాసంతో ప్రభుని ఘనపరిచే స్థాయికి దేవుడు మనల్ని నడిపించును గాక. చిన్న ప్రార్థన మనం చేద్దాం ఈ రోజున. మహోన్నతుడా, దయగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదర ప్రేమను గురించి మాకు కొన్ని విషయాలు మీరు బోధిస్తున్నారు. మా విశ్వాసంలో సహోదర ప్రేమను కూడా మేము అమర్చుకోవాలని మీరు మాకు తెలియపరుస్తున్నారు. మరి మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం మేము అర్థం చేసుకోగలిగితే ఇతరులను ప్రేమించే విషయంలో మేము వెనకంజ వేసే పరిస్థితి ఉండదు ప్రభా. అలా మేము సహోదర ప్రేమను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మరి అన్యులను కూడా ప్రేమిస్తున్నారంట తెస్సలోనికే సంఘం వారు. మరి మేము ఇతరులను కూడా ప్రేమించగలగాలి. అప్పుడే మీ ప్రేమను ప్రజలకు మరి వివరించడానికి ఒక అవకాశం మాకు దొరుకుతది. అనేక మందిని మీ వైపు తిప్పడానికి మాకు అవకాశం దొరుకుతది. అటు కృపను మీరు మాకు అనుగ్రహించండి. మరి మీ శిష్యులుగా, మీ పిల్లలుగా, మీ బిడ్డలుగా, మరి మీ రాజ్య వారసులుగా మేము పిలువబడాలంటే ఈ సహోదర ప్రేమలో మేము వర్ధిల్లాలి. మా విశ్వాసంలో ఈ సహోదర ప్రేమ కనపడినట్లుగా మేము దీవించబడినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ వాక్యము ఎందరి జీవితాలు అయితే విత్తబడిందో వారందరూ కూడా ఈ సహోదర ప్రేమలో కొనసాగడం మాత్రమే కాకుండా దానిలో వర్ధిల్లుతూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ మేము సంతోషపెట్టేటువంటి విశ్వాసం కలిగి జీవించగలిగిన భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకునైన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. సహోదర ప్రేమ యొక్క విశిష్టతను అర్థం చేసుకున్న మనము దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనము మనకి ఇవ్వబడిన ఈ కొత్త ఆజ్ఞను, లేకపోతే యేసుక్రీస్తు చెప్పిన విధంగా మరి సహోదరులను ప్రేమించే విషయంలో వెనకంజ వేయకుండా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడి కృప చూపి సహాయం చేయను గాక. ఆమెన్.